ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే మరోసారి తెర ముందుకు వచ్చింది. ఈసారి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఒక గందరగోళమైన పరిస్థితి, ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెలకొంది. కేసీఆర్ గారి ఎరవలి ఫామ్ హౌస్ దగ్గర జనసంద్రం అయితే అక్కడ కిక్కిరిసిపోయింది అని చెప్పచ్చు. కారణం దీనికి అన్యాయంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ గారిని ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇరికించాలని చూస్తూ ఉంది. బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఒకసారి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే మనం చూసుకుంటే నిజంగా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా, ఎందుకు అంటే ఇన్నిసార్లు తెర మీదికి వస్తున్న అంశం, ఇన్నిసార్లు ఎంతో ఉత్తేజంగా, ఎంతో జోష్లో, ఎంతో స్పీడ్లో, ఎంతో ఫైర్ మీద తెర మీదకి వస్తూ ఉంది. తిరిగి అంతే ఫైర్ తోటి, అంతే జోష్ తోటి, అంతే స్పీడ్ తోటి తిరిగి మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది తెర వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. దీని వలన ప్రజల్లో ఒక అపనమ్మకం అయితే ఏర్పడింది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ అవాస్తవాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కాదు ఇది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు బీజేపీలోని బడా నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు అండ్ ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా తమ ఫోన్లు ట్యాప్ అయినాయని ఒక అలిగేషన్ అయితే గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద కూడా చేసిండ్రు. కానీ ఇప్పుడు జనాల్లో ఉన్న ఒక క్వశ్చన్ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆ నాయకులు అడుగుతున్నది కావచ్చు, 2 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఏదైతే 2024 మార్చి 10 తారీఖున ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. మాజీ ఎస్ఐబి చీఫ్ అయిన ప్రభాకర్ రావు గారు ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంటే అక్రమంగా, అన్యాయంగా అతను ఫోన్లు ట్యాప్ చేసి సుమారు 600 ఫోన్లు ఎవరైతే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఈ రాష్ట్రంలోని పలువురు పెద్దల యొక్క ఫోన్లు దొంగచాటుగా పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా దొంగచాటుగా విన్నారని ఒక అలిగేషన్ అయితే ప్రభాకర్ రావు మీద ఉంది. వారికి ఆదేశాలు ఇచ్చిందే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులని ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. మరి ఇందులో అవాస్తవాలేండి? వాస్తవానికి మనం చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పుడు తెర మీదకి వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది అనే కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే, గతంలో మీరు చూసుకుంటే ఎన్నికలకు ముందు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా తెర ముందుకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు మళ్ళీ తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మున్సిపల్ ఎన్నికల ముందర మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీనికి కారణం కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక బురద జల్లి బీఆర్ఎస్ని, అంటే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను ఖచ్చితంగా తొక్కేయాలి, డామినేట్ చేయాలి, వాళ్ళను ఒక తప్పులో ఇరికించి జనాల్లో వీళ్ళపైన ఒక అవిశ్వాసమైన తీరును ఏర్పాటు చేయాలి. జనాలకు వీళ్ళకు అంటే నాయకులపైన నమ్మకం అనేది జనాలకు ఉండకుండా చేయాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, సరే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సా, ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ బురద జల్లుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే, మనం ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే నిజంగా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఎవరిది ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇంకా ముఖ్యంగా బీజేపీలో చూసుకుంటే బండి సంజయ్ గారు, ఆయనే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రివర్యులు. మరి ఇలాంటి పెద్ద నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా గతంలో జరుగుంటే, వీళ్ళకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అటు ఎలాంటి మంత్రి పదవి లేనప్పుడు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు చేయడానికి వాళ్ళ చేతుల్లో అధికారం ఏమీ లేదు అనుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు అక్కడ చూసుకుంటే కేంద్ర మంత్రి, ఇక్కడ చూసుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అధికారం వీళ్ళ చేతుల్లో నుండి, ఇంటెలిజెన్స్ వీళ్ళ చేతుల్లోనే ఉండి, అధికారులు వీళ్ళ దగ్గరే పనిచేస్తూ ఉండి కూడా మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా అని దాన్ని నిరూపించడానికి ఎందుకు ఇవాళ 2 ఏళ్ళు సమయం పట్టింది అనేది ఒక క్వశ్చన్ అయితే జనాల్లో నుండి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. దీనికి ఇంతవరకు కూడా ఎవరు కూడా ఒక సరైన సమాధానం చెప్పలేదు. దేనికైనా కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఏ రేప్ కేసునైనా కావచ్చు, ఏ మర్డర్ కేసునైనా కావచ్చు, ఇంక ఏ కేసునైనా కూడా తేల్చడానికి ఒక లిమిట్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎంతసేపు అది కొనసాగుతూ మాత్రం రాదు, అది ఏ కేసు అయినా కూడా రాదు. అందులో పర్టికులర్గా ఒక ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ఒక పిసిసి చీఫ్,
ఇలాంటి ఒక ఇంత పెద్ద వ్యక్తి యొక్క ఫోన్ ట్యాప్ జరిగిందంటే దాన్ని నిజంగా జరిగి ఉంటే నిరూపించకుండా 2 ఏళ్ల పాటు ఎందుకు ఈ కేసు అనేది కొనసాగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి నుంచి కావచ్చు సమాధానం చెప్పాలి అనే విధంగా బీఆర్ఎస్ వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ అలిగేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఒక ప్రధానమైన అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో అంటే ఎవరు కూడా ఇందులో ఇక్కడ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహమూద్ అలీ అయిన హోమ్ మినిస్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఇక్కడ చెప్పట్లేదు. ఓన్లీ ఇక్కడ చూసుకుంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఇన్వాల్వ్ అయిందనే విధంగానే అలిగేషన్స్ వచ్చాయి. అంటే దీనికి సంబంధించి కొందరు ఏం చెప్తా ఉన్నారు, కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే నిజంగా పోలీసు అధికారి అయిన గతంలో ప్రభాకర్ రావు గారు ఏదైతే చేశారో అతను పోలీసు ఏదైతే హోమ్ మినిస్ట్రీ అయిన ఈ మహమూద్ అలీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సంబంధమే లేకుండా, అసలు ఆయన యొక్క ఆదేశాలు లేకుండా ఎట్లా చేస్తారు అనేదే పక్కన పెట్టేసి కేవలము ఇక్కడ ఇంతసేపు కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, మొన్నటికి మనం చూసుకుంటే సంతోష్ రావు గారు కావచ్చు ఉద్దేశపూర్వకంగా కల్వకుంట్ల కుటుంబం పైన అంటే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే విధంగా కేవలం వారి యొక్క కుటుంబం మీదనే టార్గెట్ చేసి అసలు ఏమీ లేని కేసును తెర ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ను బద్నాం చేసే విధంగానే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పాటుపడతా ఉందని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ నుంచి అలిగేషన్స్ అయితే వచ్చాయి. కానీ ఇక్కడ నిజంగా మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే అంశాన్ని తీసుకొని మనం ఒక క్వశ్చన్ చేసుకుంటే ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగి ఉండొచ్చు. 1, 2 కాదు, ఇక్కడ వీళ్ళు చెప్తున్న అంశమే 600కు పైగా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తా ఉన్నారు. అందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పోలీస్ అధికారులు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇంతమంది ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు నిజంగా కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ముందుకు వస్తూ ఉన్నారు? ఏ జర్నలిస్టు బయటికి రాలేదు తమ ఫోన్ ట్యాప్ అయినట్టు, ఏ వ్యాపారవేత్త బయటికి రాలేదు వారి ఫోన్ ట్యాప్ అయినట్టు, సినీ ప్రముఖుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు సినీ ప్రముఖులు వాళ్ళు కూడా బయటికి రాలేదు, కేవలము రాజకీయ నాయకులు మాత్రమే ఎందుకు బయటికి వచ్చిండ్రు అనేది ఒక క్వశ్చన్. వీళ్ళు చేస్తున్న అలిగేషన్స్ ప్రకారమే నిజంగా 600 ఫోన్లు ట్యాప్ అయింటే అందులో కనీసం ఒక 6 ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు ఎందుకు వీళ్ళు నిరూపించలేకపోతా ఉన్నారు? ఇప్పుడు విచారణ జరుపుతున్న మాట వాస్తవం. ఏమని? కేసీఆర్ గారు ఇందులో ఆదేశాలు జారీ చేశారని, కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేస్తేనే ప్రభాకర్ రావు గతంలో ఫోన్ ట్యాప్ చేశాడని అన్నారు. ఇప్పుడు సింపుల్గా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడా లేదా అన్న విషయాన్ని కేసీఆర్ని అడిగితే ఏమంటాడు? నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తాడు. గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా కరాఖండిగా తేల్చి చెప్పారు. ఎందుకంటే అది మాకు సంబంధించింది కాదు, రాష్ట్ర భద్రత కోసం ఇక్కడ ఉన్న ఇంకేమైనా థ్రెట్స్ ఉంటే, మంచి చెడు ఉంటే పోలీస్ అధికారులే అయినోళ్ళు కానోళ్ళది మంచి చెడు కోసం ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనే కోణంలో వాళ్ళు ఎవరిదైనా ఫోన్లు 1, 2 వింటుండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్ళ ఫోన్లు విని మేమేం చేస్తాం, మాకేం అవసరం ఉంటుంది, దానికి మాకు అసలు సంబంధమే లేదు, ఒక ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది అనే విధంగా కేసీఆర్ గారు దాన్ని కరాఖండిగా ఖండించడం కూడా చూసాం. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం ఎక్కడ కూడా ఒక అంటే ఎండ్ కార్డు పడే విధంగా అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే హరీష్ రావు గారిని మొదట, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ రావు గారిని, ఇప్పుడు చూసుకుంటే చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారిని వెంటనే అంటే ఒకరి తర్వాత ఒకరిని విచారించడం, వాళ్ళకు అంటే సిట్ నోటీసులు జారీ చేయడమే చూస్తూ ఉన్నాం. బట్ దీని విషయంలో ఎక్కడ కూడా ఫోన్ నిజంగా ట్యాప్ అయిందన్నట్టు కావచ్చు, ఆ ఫోన్లు దొంగచాటుగా విన్నట్టు కావచ్చు, మరి కోర్టు కూడా సానుకూలంగా స్పందించలేదు, అటువంటిది ఏమీ జరగలేదన్న విధంగానే మరి కోర్టు నుంచి వెళ్ళి స్పందన రావడం కూడా చూసాం. అయినా కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను ఇరికించాలనే కాంగ్రెస్ చూస్తుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఫోన్లు ట్యాప్ అయి ఉంటే ఇంత నిమ్మలంగా, ఇంత సైలెంట్గా వీళ్ళు ఉంటారా అనేది ఒక క్వశ్చన్ కూడా వాళ్ళ నుండి వినిపిస్తూ ఉంది. అంటే నిజంగా ఫోన్లు ట్యాప్ అయి ఉంటే నిరూపించుకుంటారు కదా, దీనికి కారకులు వీళ్ళే అని ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్కి తరలిస్తారు కదా. నిజంగా అంత పెద్ద క్రైమే జరిగి ఉంటే, అది ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉంటే ఇంకా కూడా ఎందుకు వీళ్ళలో ఎవరిని కూడా రిమాండ్కు తరలించలేకపోతా ఉన్నారు? ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మనం చూసుకుంటే 2024 మార్చి 10 తారీఖునే నమోదైంది. ఇప్పుడు ఈ 2026లో మార్చి 10 వస్తే
2 సంవత్సరాలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదై 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నిజంగా కూడా ఏ ఒక్కసారి కూడా ఒక ఎవిడెన్స్ను బయటపెట్టి ఇక్కడ ఇది జరిగింది అనే విధంగా నిరూపించకపోవడంతో ప్రభుత్వం పైన కొంత నమ్మకం అయితే పోయింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. మళ్ళీ ఇంకా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తీరా ఎన్నికలు ఉన్న సమయంలోనే, అంటే ఎగ్జాక్ట్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ తెర ముందుకు రావడంతో ఇంకాస్త నమ్మకం కూడా పోయినట్టు కనిపిస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో ఓట్ల కోసం కావచ్చు, గత ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడున్న ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా కొంత డిఫేమ్ చేయాలనే విధంగా ప్రభుత్వం బురద జల్లుతుందని ఈ కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే నిజంగా ఏ ప్రభుత్వంలో అయినా సరే అధికారం అంటే వాళ్ళకు ఆ రైట్స్ ఉంటాయి, వాళ్ళు చేయగలిగే ఆ ఫెసిలిటీ ఆ స్కోప్ ఉంటుంది. కానీ నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది జరిగిందా అని అనేదానికి నిరూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటిది ఒకటి జరిగిందా లేదా అనేది నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఏముంటుంది, దొంగచాటుగా ఎవరిది పడితే వాళ్ళు ఫోన్లు వింటున్నారు అని అన్నప్పుడు ప్రజల్లో ఒక ఆందోళనకరమైన ఉంటుంది. ఈ రాష్ట్రంలో కామన్ మ్యాన్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పిసిసి చీఫ్ కావచ్చు, ఇంకెవరికైనా కూడా భద్రత లేదు, వాళ్ళ ఫోన్లకే భద్రత లేదంటే ఒక సామాన్యుడికి ఏం భద్రత ఉంటుంది అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తారు. కానీ కేవలం ఇలాంటి ఒక అలిగేషన్ ముందుకు వచ్చి అది అలిగేషన్గానే ఉండి అట్లనే ఆగిపోతే జనాల్లో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అధికారులకు కూడా సంబంధించి మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగి ఉంటే మాత్రం నిరూపించండి, జరగకపోయింటే మాత్రం దీన్ని ఇక్కడికి ముగించి చేయండి. ఎందుకంటే దీన్ని సాగదీయడం వల్ల ఒక డైవర్షన్ అనేది జరుగుతూ ఉంది, డైవర్టింగ్ పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అనేది చెప్తా ఉన్నారు. కానీ ఏది ఎటు డైవర్షన్ అవుతుంది, ఎవరు దీన్ని డైవర్ట్ చేస్తున్నారన్న పక్కన పెడితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వల్ల ఇవాళ చాలా విషయాలు పక్కదో పట్టిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా కూడా రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రభుత్వమే చెప్తా ఉంది. మరి అప్పుల్ని ఎట్లా అధిగమించాలి, మరి ఆ అప్పులో అధిగమించి ఎట్లా దీనిలో బడ్జెట్ను పెంచుకోవాలి, ప్రజల యొక్క అవసరాలను ఎట్లా తీర్చాలి, ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కావచ్చు, ఇచ్చిన హామీల ప్రకారం కావచ్చు, నిజంగా ఈ రాష్ట్రంలోని పేదలకు మధ్యతరగతి వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్ చేయాలి అనే విధంగా మరి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఇక్కడ అంటే వెళ్ళాల్సిన రూట్ను మార్చుకొని వేరే రూట్లో వెళ్ళడం వల్ల ఏమైపోతా అంటే రాష్ట్ర ప్రయోజనాలు అనేవి తగ్గిపోతాయి. రాష్ట్ర ప్రజలకు జరగాల్సిన న్యాయం అనేది ఇన్ టైంలో జరగదు. తీరా చూస్తే దీని ద్వారా ప్రతిసారి ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ఇంకాస్త ఎలక్షన్ కోడ్ వలన ఇంకో దాని వలన పథకాలు ఏవి పెట్టలేరు. మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ గతంలో లోక్సభ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కావచ్చు, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ అన్ని ఎన్నికల వల్ల ఏమైపోతుందంటే ఎలక్షన్ కోడ్లు వస్తాయి, రాజకీయ నాయకులు అందరూ బిజీగా ఉంటారు, కార్యకర్తలందరూ కూడా వాళ్ళ చుట్టూ తిరిగే ఈ క్రమంలో అసలు ప్రజలకు చేరాల్సిన పథకాలు ఎప్పుడు చేరుతాయి అంటే ఎంతసేపు ఈ కేసులు, ఈ విచారణలు, ఈ నోటీసులు వీటి చుట్టే ప్రభుత్వం పాకులాడుతూ ఉంటే, వీటి చుట్టే ప్రభుత్వం తిరుగుతూ ఉంటే నిజంగా ఒక సామాన్యుడి వద్దకు ఎప్పుడు ప్రభుత్వం వెళ్తుంది. ఇవాళ చూస్తే మనం ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ గారి ఇంటి వద్ద జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క సిట్ నోటీసులను ఖండిస్తూ కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కేసీఆర్ గారి అనుచరులు అందరూ కూడా ఒక గందరగోళమైన పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు అంటే కోర్టు యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా ఈ యొక్క సిట్ నోటీసులు జారీ చేసిందనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, నోటీసులు జారీలో సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన, సిట్ అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా చర్యలు, 65 ఏళ్లు పైబడిన వారిని నివాసం వద్దే విచారించాలి. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల్లో చెప్పిందేది, ఎన్నికల అఫిడవిట్లోని అడ్రస్కు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చే చిరునామాకు సంబంధం లేదు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను విస్మరించవచ్చు, కానీ బాధ్యత గల పౌరుడిగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా నేను సహకరిస్తా. ఆదివారం సిట్ విచారణకు సిద్ధం, కేసీఆర్ స్పష్టీకరణ. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు జరపనున్న సిట్ పోలీసుల ద్వంద్వ వైఖరిని తెలంగాణ వాదులు ఆగ్రహం. నిరసన నేపథ్యంలో భారీగా బలగాల మోహరింపు కూడా చేసిండ్రు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇప్పుడు అక్రమ పద్ధతిలో నోటీసులు ఇచ్చినందుకు దాన్ని విస్మరించవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన ఉంటున్న చోట్ల కాకుండా ఇష్టానుసారంగా వీళ్ళు చోటుకు పోయి నోటీసులు ఇచ్చి కోర్టు యొక్క ఆదేశాలను పాటించకుండా కోర్టు యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు నోటీసులు ఇష్యూ చేసినప్పుడు ఆ నోటీసును ఏదైతే ఇంటికి అంటించినప్పుడు దాన్ని విస్మరించే ఆ రైట్ కూడా కేసీఆర్కు ఉండింది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదో అంటే
ఏమీ లేని చోట ఎందుకు తగ్గినట్టు ఉండాలి, నాకు నోటీసులు అంటే తప్పించుకున్న విధంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు నోటీసులు కేసీఆర్ గారు ఉంటున్న నివాసం వద్ద కాకుండా ఇప్పుడు నందినగర్లో అంటించడం వల్ల దీనికి అంటే చట్టపరంగా కేసీఆర్ గారు దీన్ని విస్మరించే అవకాశం కూడా ఉన్నది. ఆయనకు అక్కడ స్కోప్ కూడా ఉండింది. కానీ ఆయన అలా చేయకుండా కావాలనే వాళ్ళు ఎలా అయితే ఉద్దేశపూర్వకంగా అందించారో నేను అలానే ఉద్దేశపూర్వకంగానే వెళ్తా విచారణకు హాజరవుతా అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. దీని వెనకాల మనం అబ్జర్వ్ చేస్తే అంటే నేను భయపడను, నేను ఇక్కడ భయపడను, ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేని చోట నువ్వు ఏడ నోటీసులు అంటించినా కూడా నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు, అక్కడ జరిగేది కూడా ఏమీ ఉండదు, కాబట్టి నేను ఖచ్చితంగా విచారణకు వస్తా అని కరాఖండిగా కేసీఆర్ గారు చెప్తున్నట్టయితే మనకైతే స్పష్టమైంది. ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని విస్మరిస్తే కనుక కేసీఆర్ గారు కొంత అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అది ఒక ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమి తప్పు చేయకపోతే కేసీఆర్ గారు ఎందుకు విస్మరించారు, నోటీసులను ఎందుకు లెక్క చేయకుండా కేవలం ఇక్కడ కాకపోతే అక్కడ అంటించారని సాకు చెప్తూ ఏ తప్పు చేయనోడు ఎందుకు తగ్గుతాడు, ఎందుకు విచారణకు హాజరు కాడు అనే విధంగా ప్రభుత్వానికి బురద జల్లడానికి కావచ్చు, కేసీఆర్ గారిని కొంత టార్గెట్ చేయడానికి అంటే ఇందులో వాస్తవమే ఉంది అని ప్రభుత్వము ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, ఒక ఆయుధంగా ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటి ఆయుధాన్ని ప్రభుత్వానికి ఇవ్వద్దు, ఆ అస్త్రం ప్రభుత్వానికి దక్కొద్దు అనే విధంగానే కేసీఆర్ గారు ఇక్కడ విచారణకు హాజరవుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి విచారణలో ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా మొన్న చూసుకుంటే హరీష్ రావు గారిని విచారించినప్పుడు కావచ్చు, దాని తర్వాత కేటీఆర్ గారు సంతోష్ రావు గారిని విచారించినప్పుడు కావచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా ఇక్కడ ఏదో జరిగింది అనే విధంగా అయితే ఏమీ చెప్పలేదు. అక్కడ ఏమీ లేదు, నలుగురు పోలీసు వాళ్ళని కూర్చోబెట్టారు, ఏదో 4 ప్రశ్నలు అడిగారు, అడిగిందే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగారు అనే విధంగా అయితే వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో ఏం జరుగుతుంది, మరి ఇంకేదైనా ఒక క్లారిటీ వచ్చే విధంగానైనా కేసీఆర్ గారిని విచారణ జరుపుతారా, ఈ విచారణలో అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తేలుతుందా, నిజంగా కేసీఆర్ గారు ఏం చెప్తారనేది వేచి చూద్దాం.